సాధారణంగా ప్రపంచ రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. దీనికి కారణం ఆయా దేశాల అవసరాలు, ప్రయోజనాలు ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఇందులో కుట్రలు, కుతంత్రాలు, ఎత్తుగడలు ఉంటాయి. ప్రస్తుతం చైనా వేసిన కొత్త ఎత్తుగడ భారత ప్రయోజనాలకు విఘాతం కలిగించనుందా? అదేమిటో చూద్దాం. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థికంగా, రాజకీయంగా, భౌగోళికంగా అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఒకవైపు భారత్తో యుద్ధం, మరోవైపు బలోచుల తిరుగుబాటు, మూడోవైపు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల దాడులు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు ఊపిరాడడం లేదు. ఈ సంక్షోభం నుండి పాకిస్తాన్ను ఆదుకోవడానికి దాని మిత్రదేశం చైనా రంగంలోకి దిగినట్లు కనిపిస్తుంది. తాజాగా ఈ నెల 21వ తేదీన బీజింగ్లో చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రుల త్రైపాక్షిక సమావేశం జరిగింది. పాక్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. వీరిద్దరి మధ్య చైనా మధ్యవర్తిగా ఉండి సంధి కుదిర్చింది. రెండు దేశాల మధ్య శాంతి, స్థిరత్వం కొరకు రాజకీయ, ఆర్థిక సహకారం పెంచుకోవాలని చైనా సూచించింది. పనిలో పనిగా చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ సిపెక్ ను ఆఫ్ఘనిస్తాన్ వరకు పొడిగించేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, భద్రతా సహకారం పెంచుకునేందుకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఉమ్మడి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ ఒప్పందమే భారత ప్రయోజనాలకు ఏమైనా నష్టం కలిగిస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. చైనా నిర్మిస్తున్న చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ వల్లనే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అల్లకల్లోలంగా మారిందని అంటూ ఉంటారు. ఈ కొత్త ఒప్పందాలు భౌగోళిక, వ్యూహాత్మక సమస్యలకు దారితీసే అవకాశం ఉందని అంటున్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య భద్రతా సహకారం వల్ల భారత్కు కొత్త భద్రతా సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని జియో పొలిటికల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్తగా జరిగిన ఈ కొత్త త్రైపాక్షిక ఒప్పందం ప్రాంతీయ శాంతి, ఆర్థిక అభివృద్ధికి దోహదపడితే మంచిదే, కానీ భారత్కు కొత్త సవాళ్లు ఏవైనా తెచ్చిపెడుతుందేమో చూడాలి. ఈ ఒప్పందంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.